సిటీ కేబుల్. అప్పైపల్లి గ్రామం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అభివృద్ధి జరిగేది? అప్పైపల్లి గ్రామస్తుల ఆవేదన. కొడంగల్ నియోజకవర్గం అప్పాయిపల్లి గ్రామంలో కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ కేడీపీ జేఏసీని ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం కేడీపీ జేఏసీ నాయకులు అప్పాయిపల్లి గ్రామస్తులతో కలిసి అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటిసారి అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాల తదితర విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. తమ గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, అందుకే తాము ప్రభుత్వ భూమిని, రైతుల భూములను సుమారు 70 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. మెడికల్ కళాశాలతో పాటు ఇతర విద్యా సంస్థల ఏర్పాటు వలన అప్పాయిపల్లి గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని, దేశంలోనే తమ గ్రామానికి మంచి పేరు వస్తుందని, గుర్తింపు వస్తుందని, తమ భూములు పోయినా పర్వాలేదు అనుకున్నామని తెలిపారు. కానీ దుద్యాల మండలం లగచెర్లలో మెడికల్ కళాశాల తదితర విద్యా సంస్థల ఏర్పాటు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అందుకు తాము ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేడీపీ జేఏసీ నాయకులు తెలిపారు. అందుకే కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశామని, విద్యా సంస్థలను ఇక్కడి నుండి తరలిస్తే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ వాల్ పోస్టర్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర మెడికల్ కళాశాల ఒకవేళ అయితే మీరు అనుకుంటున్నారు ఓన్లీ భూములు పోయినోళ్ళకే బెనిఫిట్ అనుకుంటున్నారు. భూములు పోయినోళ్ళకే కాదు, మొత్తం అప్పాయిపల్లి గ్రామంకే మరొకవేళ మెడికల్ కళాశాల అయితే అప్పాయిపల్లి గ్రామంకి ఒక బండ తెచ్చినట్లయితుంది. మన అందరి బాధ్యతగా పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఒక ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఖచ్చితంగా మనం అందరం ఏకమై మనకి ఏదైతే ఇస్తామన్న న్యాయమైన పోరాటం ఇది. మనకి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాల కంటే భూములు తీసుకున్నాడు, ఆ భూములు తీసుకున్న వాళ్ళని మాత్రమే పోవాలని ఏం లేదు. భూములు ఉన్నా లేకపోయినా మన గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు, విద్యావంతులు అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ఏకమై నీవేదైతే ఇస్తున్నావో అది ఖచ్చితంగా మా ఊళ్ళో ఏర్పాటు చేస్తే మన గ్రామం ఒక వెలుగు పొందుతుంది. అప్పాయిపల్లి అంటే ఇండియా మొత్తంలో ఎక్కడ మెడికల్ కళాశాల అంటే అప్పాయిపల్లిలో ఉంటుందంటనని ఇండియా మొత్తం కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో మొత్తంలో ఎక్కడ ఉన్న రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పాయిపల్లి అనేది ఇండియా పటంలో కూడా ఒక అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాల ఉండదంటనని రేపు మరి గుర్తింపు పొందుతుంది. కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి. మాకేదో పని బాట లేకుండా మాకెవరో పైసలు ఇస్తున్నారు, అది ఇస్తున్నారని మేము రావడం లేదు. మన కొడంగల్ ప్రాంతంలో అప్పాయిపల్లి గ్రామంలో మెడికల్ కళాశాల ఉంటే మనందరము బాగుపడతాము. మన పిల్లలు కూడా రేపు ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, వెటనరీ డాక్టర్లు కానీ, ఒక నర్సింగ్ కానీ, పారామెడికల్ కానీ ఇట్లా మనం ఇంకా పోతనంగా ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీలోనే పని చేయకుండా మన పిల్లలు కూడా భావి తరాలు కూడా బాగుపడాలంటే మనకు మెడికల్ కళాశాల మన దగ్గర ఖచ్చితంగా నిర్మించాలి. ఆ నిర్మించాలంటేనే గత 30-35 రోజుల నుంచి వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఆ నిరసన కార్యక్రమాలు మన అందరి కోసం చేస్తున్నాము. కొందరి కోసము కాదు, అందరి కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక కేడీపీ జేఏసీ ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యమం ముందరికి తీసుకెళ్తున్నాం. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములై రేపు ఏమన్నా జరిగితే ఖచ్చితంగా నేనెందుకోకూడదు, నా ఇంటి తరపు నుంచి నా ఇంటికి తరపు నుంచి ఉద్యమంలో పాల్గొనకూడదు అంటనని, ఎందుకు పాల్గొనరాదు అంటనని ఒకటి సంకల్పం చేసుకొని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందు జరగబోయే ఉద్యమ కార్యక్రమంలో మీరందరూ మరి భాగస్వాములు కావాలంటనని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ప్రత్యేకంగా జేబీలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరి దగ్గర అందరికీ తెలిసిందే. ఆ విషయం మనకు తెలపడానికి వీళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు. మనతో పాటుగా మన మండలానికి మొత్తం అందరూ కృషి చేసి చెప్తున్నారు. ఈ కరపత్రాల గురించి కూడా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా చెప్పి ఏమవుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమవుతుంది మొత్తం దాని గురించి అందరికీ చెప్పి అందరిని ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మా జేపీటీసీ గారు వచ్చారు, మాజీ వార్డు మెంబర్ మాట్లాడతారు.
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామం అపాయిపల్లిలో ప్రత్యేకంగా కోడంగల్ మండలానికి చెందిన అపాయిపల్లి ఎరణపల్లి గ్రామంలో దాదాపు 70 ఎకరాల భూమి అసైన్ ల్యాండ్ అయినప్పటికీ తరతరాలుగా ఎన్నో సంవత్సరాలుగా తాత ముత్తాతల నుంచి చేసుకొని దాని మీదే జీవనాధారం చేసుకున్నా కూడా ఆ యొక్క భూములని మన కోడంగల్ ప్రాంతానికి కేటాయించిన మెడికల్ కాలేజీ వచ్చిందని సంతోషంలో ప్రకటించిన 10 లక్షలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ప్రకటించి 10 లక్షలు ఇచ్చిందేమో 5-6 లక్షలు. దాంట్లో మధ్యవర్తులు బ్రోకర్లు మిగతా పైసలను తీసుకొని పోయినారు. అది అందరికీ తెలిసిన విషయం. దాంట్లో నిజమైన వ్యవసాయదారులు, నిజమైన భూబాధితులు వాళ్ళ యొక్క డబ్బులను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా డబ్బులను కోల్పోతే పర్లేదు కానీ తరతరాలుగా భూములను కోల్పోయినారు. ఆ భూమిని నమ్ముకొని జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 30-40 కుటుంబాలు ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కేడిపి జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోడంగల్ మండలం మన కోడంగల్ తాలూకాకు చెందిన ఎమ్మెల్యే గారు సీఎం అయితే మనమందరం హర్షించినాం. అదేవిధంగా హర్షిస్తే దాని ప్రకారమే అనుకున్నట్లుగానే స్టార్టింగ్లోనే మనకు మెడికల్ కాలేజు అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు కూడా మనకు అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క సొంత స్వార్థ రాజకీయాల గురించి ఈ యొక్క మెడికల్ కళాశాలలు అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలను వేరే ప్రాంతాలకు తరలించడం అనేది మా ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం. అదేవిధంగా మా పైన చాలా చిన్న చూపుతో చేయడం, ఇది కేవలం మా ప్రాంతాన్ని విమర్శించడం లేకుంటే మా ప్రాంతాన్ని చిన్న చూపు చేయడం జరిగింది. దీన్ని కోడంగల్ ప్రాంతం వాసులు ఎవరు కూడా హర్షించడం లేదు. చాలామంది బాధలో ఉన్నారు. కొందరు భయంలో ఉండి యొక్క కార్యక్రమానికి కూడా రావడం లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎవరు వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది యొక్క కార్యక్రమానికి రావడానికి ఇష్టం చూపుతున్నారు. కానీ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు, రాజకీయ విషయం కాదు. కాబట్టి అయినా కూడా చాలామంది రావడానికి ఇష్టం చూపిస్తున్నారు. కానీ అయినా కూడా మాకు వేరే డిపార్ట్మెంటల్ పరంగా మాకు ఒత్తిళ్లు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క కార్యక్రమానికి రావట్లేదు. కానీ మనసులో ప్రతి ఒక్కరికి ఉంది, మన కోడంగల్ ప్రాంతానికి కేటాయించిన కళాశాలలు కానివ్వండి, మెడికల్ కళాశాల లేకుంటే గురుకుల పాఠశాల మనకే రావాలనే విషయం చాలామంది మనసులో ఉంది. ఖచ్చితంగా మనకు వస్తే మనమంతా డెవలప్ అవుతాం. మనం కాకపోయినా అట్లీస్ట్ మన భవిష్యత్ తరాలు మనం బాగుపడతాయనే ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇంతమంది రావడం వెనుక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఎవరికి చెప్పపోయినా ఇప్పుడు రండప అంటే చాలామంది ఇంతమంది వచ్చిన ఒకవేళ నిజంగానే ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి చైతన్యపరిచే అవసరం లేదు. అయినా కూడా తెలుసు వాళ్ళకి దీనికి ప్రాముఖ్యత తెలుసు. అయినా కూడా వాళ్ళకి ఇంకా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసి మనం యొక్క కార్యక్రమానికి మనందరం ప్రతి ఒక్కరూ సొంతంగా రావాలి. ఇప్పుడు కోడంగల్ కేడిపి జేఏసీ నుంచి వస్తున్నారంటే వాళ్ళు తిరుగుతున్నారు. గత 30-35 రోజుల నుంచి స్వచ్ఛందంగా వివిధ కార్యక్రమాలు అదేవిధంగా శాంతియుతంగా చేస్తున్నారు. ఎవరికి ఎంత కూడా భంగం కలిగించకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మనం గమనించాం. మనం కూడా మన ఎరంపల్లి గ్రామవాసులు అందరం ఇక్కడ వచ్చిన కార్యక్రమాలు ఉన్నారు. మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున స్పందన రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మేము సైతం కోడంగల్ కోసం అనే కార్యక్రమాన్ని దీని ద్వారా వాల్ పోస్టర్ విడుదల చేసి ఎందుకంటే ఫోన్లు అందరి దగ్గర లేకుంటాయి. కొందరి దగ్గర ఫోన్ లేని వాళ్ళు కూడా వాల్ పోస్టర్ పెడితే అసలు ఈ వాల్ పోస్టర్ ఎందుకు పెట్టిండ్రు, కరపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారు, కోడంగల్ ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయితుంది, లేకపోతే ఈ మెడికల్ కాలేజ్ అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు ప్రకటించి ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకుపోతే ఎంత నష్టమవుతుంది అనే విషయం మనం గమనించాలి. నేను ఇంతకుముందు ఉన్న సీఎంలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతాలు వేరే చూసుకుంటే సిద్దిపేట కానివ్వండి, గజ్వేల్ కానివ్వండి, సిరిసిల్ల కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి చెందిన ప్రాంతాలు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు. మనం కూడా అట్లే అవుతుంది అనుకున్నాం. కోడంగల్ అంటే కేవలం ఎరణపల్లి కాదు, మొత్తం కోడంగల్ తాలూకా మొత్తం డెవలప్ అవుతుంది చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ వివక్ష అనేది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. సీఎం గారు దయచేసి మీరు ప్రకటించిన ఈ యొక్క కాలేజు సమీకృత గురుకుల పాఠశాలలు మాకే కేటాయించాలని మేము చాలా తీవ్రమైన ఆవేదనతో వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. దానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు కాబట్టి
మన కాలేజీ మనకే ఉండాలని, ఇక్కడ నిర్మించబోయే గురుకుల స్కూల్ కూడా అక్కడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన సీఎం గారికి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి మాకే కేటాయించాలని కోరుకుంటున్నాం. కళాశాలను మన ప్రాంతంలోనే నిర్మించి సీఎం గారు పునః ఆలోచన చేసి ఇక్కడనే నిర్మించాలి. పర్సాపూర్లో ఇది సమీకృత భవనం ఉంది, అక్కడనే నిర్మించాలి. లగసర్లకు తరలించకుండా ఇక్కడనే నిర్మించాలని నిర్ణయించుకున్నాం. సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎటువంటి రాజకీయాలు దురుద్దేశం అనేది దీంట్లోకి లేదు. గత 25 రోజుల వరకు రమారామి వాళ్ళు పోరాటం అని చేస్తున్నారు. వాళ్ళకి ఏం పట్టింది, మాకేం పట్టింది అనేది ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. రోజుకు వాళ్ళకు మనము కూలిపోతే కూడా 1000 రూపాయలు సంపాదించుకున్న అసంతోళ్ళు మాకేం పట్టింది అనేది ఉంటే వాళ్ళు మన ఊరికే రాకుర్రి. అటువంటిది మనకు దగా చేసిన వాళ్ళు ఎవరనేది మీకు తెలుసు. ఆల్రెడీ మన ఊళ్ళో దగా చేసిర్రు, మోసం చేసిర్రు. ఒక్కొక్కరు తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర పెట్టిర్రు. మేము చివరి వరకు మేము ఏమంటే కూడా మన యొక్క భూములను కాపాడుకునే మేము రమేష్ వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇక్కడ